ఏపీలో 15 నెలల పాలన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లే లక్ష్యంతో కూటమి సర్కార్ భారీ బహిరంగ సభకు సిద్ధమైంది. ఇవాళ ఈ బహిరంగ సభను అనంతపురం జిల్లాలో నిర్వహించనుంది. తొలిసారి రాష్ట్రంలోని 3 ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలు ఈ భారీ బహిరంగ సభను తలపెట్టాయి. సూపర్ 6 సూపర్ హిట్ పేరిట భారీ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. అధికారంలోకి వచ్చాక తొలిసారి టీడీపీ, జనసేన, బీజేపీలు కలిసి ఉమ్మడిగా రాజకీయ సభను నిర్వహిస్తున్నాయి. ఎన్డీఏ కూటమి తొలి ఉమ్మడి సభకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రాష్ట్ర బీజేపీ అగ్రనేతలు పీవీఎన్ మాధవ్, మంత్రి సత్యకుమార్ యాదవ్ తదితరులు సభకు హాజరు కానున్నారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమయ్యే భారీ బహిరంగ సభకు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి 3.5 లక్షల మంది హాజరయ్యేలా ఏర్పాట్లు పూర్తి చేశారు. కూటమికి కంచుకోటగా నిలిచిన అనంతపురం జిల్లా ఈ సభకు వేదికైంది. అధికారం చేపట్టిన ఏడాదైన తర్వాత రాష్ట్రంలో ఎన్డీఏ నిర్వహించే తొలి రాజకీయ సభ కావడంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఏడాది కాలంలోనే అత్యంత కీలకమైన నిర్ణయాలతో పాటు ఎన్నికల్లో హామీ ఇచ్చిన సూపర్ 6 పథకాలను పూర్తి చేసి ప్రజలకు సంక్షేమం అందించడంపై 3 పార్టీల నేతలు ప్రస్తావించనున్నారు. ఉమ్మడిగా అమలు చేసిన సూపర్ 6 పథకాలతో ఇప్పటికే 1,00,000 కోట్ల రూపాయలకు పైగా సంక్షేమం, అభివృద్ధి ప్రజలకు చేరింది. అలాగే రాష్ట్రంలో అమరావతి, పోలవరం పోర్టులు, ఎయిర్పోర్టు ప్రాజెక్టులు సహా వేర్వేరు అభివృద్ధి కార్యక్రమాల ప్రాజెక్టులు పట్టాలెక్కి వేగంగా నిర్మాణం పూర్తి చేసుకోనున్న అంశాలను ఈ వేదిక ద్వారా కూటమి పార్టీల అగ్రనాయకత్వం ప్రజలకు వివరించనుంది. ఇచ్చిన హామీలన్నీ 90% అమలు చేశాం కాబట్టే ప్రజలకు చేసిన మంచిని సూపర్ 6 సూపర్ హిట్ సభ ద్వారా ధైర్యంగా చెప్పుకోగలుగుతున్నామని అన్నారు మంత్రి నారాయణ. వైసీపీ నేతలు ఉనికి కోసం ఆందోళనలు చేస్తూ కాలం గడుపుతున్నారని ఆయన మండిపడ్డారు. సభకు రమ్మంటే ప్రతిపక్ష హోదా అడుగుతున్నారని, ఏది ఇవ్వాలనేది తేల్చేది ప్రజలు మాత్రమే అంటున్న మంత్రి నారాయణతో మా ప్రతినిధి యోగానంద ఫేస్ టు ఫేస్. సభలో అనంతపురంలో సూపర్ 6 సూపర్ హిట్ పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు టీడీపీ శ్రేణులు. దీని గురించి మనతో మాట్లాడుతున్న మంత్రి నారాయణ గారు, సార్ ఏం చెప్తారు, దేనికోసం ఇంత పెద్ద సభ అంటే ఎలక్షన్స్ ముందు 3 పార్టీలు కలిసి కంటెస్ట్ చేసినాయండి. అటు తెలుగుదేశం, బీజేపీ, జనసేన, ఎన్డీఏ కూటమి. ఈ 15 నెలల్లో ఎన్డీఏ కూటమి అయితే ఈ ప్రభుత్వం ఏదైతే చేసిందో అవి ప్రజలకు ఏర్పాటు చెప్పాలనే ఉద్దేశంతో 3 పార్టీలు ఇక్కడ వచ్చి యాక్చువల్గా ఈరోజు ప్రజలకు వివరించడానికి ఏర్పాటు చేశారు. దాదాపు 5 లక్షల పైగా ప్రజలు సార్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఎలక్షన్స్ ముందు ఏదైతే చెప్పామో చేస్తామని వైసీపీ అనుకోవాలా. అయితే అవన్నీ కూడా యాక్చువల్గా ఈరోజు మా ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అపార అనుభూతం చేశారు. దాన్ని ప్రజలకు వివరించడం జరుగుతుంది. నారా లోకేష్ గారు సభకు రావట్లేదు కూడా సమాచారం అవుతుంది. ఏ దానికోసం వారు యాక్చువల్గా మరొక కార్యక్రమంలో ఉన్నారు యాక్చువల్గా. ఎందుకంటే ప్రజలకు సేవ చేయటమే వారి యొక్క ముఖ్య ఉద్దేశం. ఎక్కడ సమస్య ఉంటే దాన్ని తెచ్చుకునేది ఆ పనిలో ఉన్నారు యాక్చువల్గా. ఎంతమంది ఎక్స్పెక్ట్ చేస్తారు జనాలు? ఎందుకంటే సుమారుగా 4 లక్షల మంది పైగా వచ్చే అవకాశం అంటే కూడా సమాచారం ఉంది. నేను కూడా అనేక గ్రామాలు తిరిగానండి. ప్రజల స్పందన అనూహ్యంగా ఉంది. 5 లక్షల పైగా వస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. యూరియా కొరత కానీ, అన్నదాత పోరు కానీ, ఏదో మెడికల్ కాలేజ్ పీపీపీ మోడల్ చేస్తున్నారు, ప్రైవేట్ పరం చేస్తున్నారంటూ కూడా ఈ వైసీపీ ఆరోపణలు నిలిపి ఏం చెప్తారు? అంటే ఈ 15 నెలల్లో సూపర్ 6 ఇన్ని కంప్లీట్ చేస్తామని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇవన్నీ కంప్లీట్ చేయటం వల్ల వైసీపీ నాయకులు భరించలేకపోతున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా రైతు సోదరులకు ఏదైతే 20,000 ఇస్తామని మొదటి ఇన్స్టాల్మెంట్గా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం 7,000 వేసిందో దాన్ని అసలు భరించలేకపోతున్నారు. ఎందుకంటే రైతు సోదరులు వాళ్ళ ఆనందానికి హద్దులు లేవు. అందువల్ల ఏంటంటే వాళ్ళు ఏదో ఒకటి చేయాలి, యూరియాని అదేనంటే ఎక్కడ యూరియా కొరత లేదు. మా ముఖ్యమంత్రి గారు అన్ని దగ్గరలకు ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటూ ఏర్పాటు చేయడం. సార్ ఫైనల్గా సభకు వస్తాం కానీ ప్రతిపక్ష హోదా ఇవ్వండి అంటూ కూడా వైసీపీ గారిని ఆరోపిస్తూ ఉంది. ముఖ్యంగా సజ్జల రామకృష్ణ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపిస్తూ ఉన్నారు. ప్రతిపక్ష హోదా ఇచ్చేది మేం కాదండి, ప్రజలు. వాళ్ళకి ప్రజలు ప్రతిపక్ష హోదా ఇవ్వాలా? అసలు ప్రజలు ఇవ్వనప్పుడు వాళ్ళు అడగడం తప్పు. ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు ఏదైనా ప్రజలు ఇవ్వాలి. మంచి చేస్తే ప్రజలు ఇస్తారు, లాంటి ఇవ్వరు. వాళ్ళు చేసిన అరాచక పరిపాలనకి వాళ్ళకి ప్రతిపక్ష హోదా కూడా ల్యాండ్ చేయడం. చూస్తున్నాం ప్రజలు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది ప్రజలు, కానీ ఇది అధికార పక్షమో లేదంటే మేము కాదంటూ కూడా టీడీపీ నేతలు చెప్తున్న పరిస్థితి. అలాగే యూరియా కొరత ఎక్కడా కూడా రాష్ట్రంలో లేదు, కానీ కొద్దిగా కృత్రిమ కొరత ఉన్న మాట ఏదైతే కొంత వైసీపీ నేతలు అంటున్నారో అదంతా కూడా పూర్తిగా అవాస్తవాలు. అన్నదాత కళలో ఆనందం చూశారు కాబట్టి ఇవాళ సుమారుగా 5 లక్షల మందికి పైగా ఈ సభకు ఈ ప్రజలు వచ్చే అవకాశం ఉంది. దాన్ని జీర్ణించుకోలేక వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారంటూ కూడా మంత్రి నారాయణ చెప్తున్న పరిస్థితి ఉంది. వీడియో ప్రసాద్ బిగ్ టీవీ అనంతపురం సభాస్థలి నుంచి.